చికెన్ ప్రియులకి షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు చికెన్ షాపులు మొత్తం బంద్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చికెన్ షాపు యాజమాన్యం ఎవరైతే ఉంటారో వారు ధర్నాకు దిగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పౌల్ట్రీ ఫారమ్స్ ఏవైతే ఉంటాయో అంటే కోళ్ళ ఫారమ్స్ అంటాం మనం ప్రధానంగా. ఆ కోళ్ళ ఫారమ్స్ సంబంధించిన యాజమాన్యులకు వీళ్ళు కొంత పర్సెంటేజ్ అయితే మార్జిన్ అయితే ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించిన తగ్గించారు అన్నట్టుగా ఇటు చికెన్ షాప్లకు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్నాకు దిగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఏదైతే కోళ్ళ ఫారం సంబంధించిన వాళ్ళు వీళ్ళకి దాదాపుగా 1.8% మాత్రము ఇటు యాజమాన్యులకు ఇస్తుండే దాన్ని తగ్గించడం 1.5కి కుదించడాన్ని వీళ్ళు నిరసనగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముందు నుండే వాళ్ళు గత ముందు రోజుల నుండి కూడా అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి చికెన్ షాపులు బంద్ చేస్తామని చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఎక్కడికక్కడ చికెన్ షాపులు బంద్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మార్జిన్ తగ్గించారు, అంటే దాదాపుగా 1.8 వచ్చే మార్జిన్ని 1.5కి చేశారు అన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ మార్జిన్ని మళ్ళీ పెంచే విధంగా యథావిధిగా ఉండే విధంగా ఇటు కోళ్ళ ఫారం సంబంధించిన యాజమాన్యాన్ని స్పందించే విధంగా వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అంటే రాష్ట్ర ఇరుమూలల్లో ఉన్న ఎవరైతే చికెన్ షాప్ల ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ధర్నా చౌక్కి రావాలి అన్నట్టుగా ఇటు చికెన్ షాపు యాజమాన్య అసోసియేషన్ పిలుపు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు మటుకు చికెన్ షాప్లు అక్కడ ఉన్నా కానీ బంద్ చేయాలని కూడా వాళ్ళైతే పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ చికెన్ షాపులు కూడా బంద్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే కోళ్ళ ఫారమ్స్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పందించేదాకా ఈ యొక్క నిరసన ఉంటుంది అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే ఫాలీ సంబంధించిన ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు కూడా ఇది వచ్చే సమ్మర్ కాబట్టి మాకు కూడా ఎక్కువ ఉత్పత్తి అవ్వట్లేదు, అక్కడ కోళ్ళు కూడా కొద్దిగా అనారోగ్యం పాలవుతా ఉన్నాయి, మాకు కూడా డబ్బులు కుదరట్లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ వీళ్ళు కూడా ఏదైతే చికెన్ షాప్ సంబంధించిన యాజమాన్యులు కూడా వీళ్ళ ఆవేదన మరో రకంగా కనిపిస్తూ ఉంది. మాకు కూడా ఇక్కడ కస్టమర్లు డైలీ రావట్లేదు, కస్టమర్లు కూడా సమ్మర్ అయ్యేసరికి ఎక్కువ చికెన్ తినట్లేదు, ఓన్లీ వీకెండ్లో మాత్రమే శని ఆదివారాల్లో మాత్రమే కొంత బిజినెస్ నడుస్తూ ఉంది, తర్వాత రోజులలో కూడా బిజినెస్ ఎక్కువ నడవట్లేదు, మా పైన భారం పడుతుంది, మాకు కూడా ఇప్పుడు ఏవైతే వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన షాపులు నడపడానికి అటు షాప్ పెట్టడానికి కావచ్చు, అక్కడ మెయింటెనెన్స్ ఖర్చులు కావచ్చు, ఇవి అదనంగా మా పైన భారం పడుతూ ఉంది అన్నట్టుగా ఇటు చికెన్ షాప్ సంబంధించిన యాజమాన్యం కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు కోళ్ళ ఫారం సంబంధించిన యాజమాన్యం ఒకవైపు, మరొక వైపు ఏమో చికెన్ షాపు యాజమాన్యం మరొక వైపు ఇటు వాళ్ళ యొక్క ఆవేదన వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇది తాత్కాలికంగానే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే ఏదైతే ఈ నిరసన ఏదైతే ఉందో ఇటు కోళ్ళ ఫారం సంబంధించిన యాజమాన్యం స్పందించే వరకు ఈ యొక్క ధర్నా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ రోజు ఎక్కడికక్కడ చికెన్ షాపులు బంద్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా హైదరాబాదు ఈ జంట నగరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అసోసియేషన్ లీడర్లంతా ఇక్కడ నుండి ఉండడం వరకు ఇక్కడ మొత్తం కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. జిల్లాలలో మిగతా జిల్లాలలో అక్కడక్కడ అమ్ముకుంటున్నారు, అంటే ఏదైతే గ్రామాలలో అటు ఇటు చికెన్ షాపులు చిన్న చిన్న ఎవరైతే నడిపించుకుంటున్నారో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా పెద్ద స్థాయిలో మాత్రం చికెన్ సప్లై అయితే ఎక్కడికక్కడ ఆగిపోయినట్టు కూడా కనబడతా ఉంది. ఒకరోజు ముందే ఆర్డర్ చేసుకోవాలి, ఎవరికన్నా అవసర పరిస్థితులలో చికెన్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకరోజు ముందే ఆర్డర్ చేసుకోమని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరికైనా ఈరోజు చికెన్ కావాల్సి అయితే నిన్ననే చాలా మంది కూడా ఆర్డర్ పెట్టుకున్నట్టు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఈరోజు చికెన్ ప్రియులకి బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా చికెన్ తినేవాళ్ళు, చాలా ఇష్టంగా తినేవాళ్ళు చాలా మంది అయితే కనబడతా ఉంటారు. వాళ్ళకి ఇలా ఎక్కడికక్కడ చికెన్ షాపులు బంద్ ఉండడం వల్ల కొంత ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, కాకుండా వాళ్ళ యొక్క ఇబ్బందులు నిరసన వ్యక్తం చేసుకోవడానికి మాత్రమే ఈ నిరసన అయితే చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఎన్ని రోజులు సాగుతుంది. ఇప్పటివరకు అయితే ఈ కోళ్ళ ఫారం సంబంధించిన వాళ్ళు స్పందించేదాకా చేస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, కాకుండా తాత్కాలికంగా ఉంటుందన్నట్టుగా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది.